మన అందరం కూడా భక్తి అంటే మన అందరికీ తెలిసనే భ్రమలో ఉంటాం. నిజానికి భక్తి ఎవరికి తెలిసినట్టేం లేదు, మీకే కాదు, ఇది చాలా ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఏదో చూసింది విన్నది అలా ఫాలో అయిపోతున్నాం. నిజమైన భక్తి అంటే ఏంటంటే, నిజమైన భక్తి వాస్తవానికి మీరు ఏది చేసినా ఫస్ట్ స్టార్టింగ్లో మొదటి పెట్టు భక్తి. మీరు ఏం చేసినా మనకి ఏదైతే మన వద్దకు వస్తుందో వచ్చిన ప్రతి ఒక్కటి కూడా ఈశ్వర ప్రసాదంగా ఎవరైతే భావిస్తారో మొదటి భక్తి అది. తర్వాత రెండవ భక్తి ఏంటంటే, మనం చేసే ప్రతి ఒక్కటి ఈశ్వరుని పూజగా చేస్తున్నాము, ఈశ్వర ఆ అమ్మవారి యొక్క కృపతోనే చేస్తున్నాం జరుగుతుంది అని తెలుసుకుంటే రెండవ మెట్టు భక్తి. మూడవ మెట్టు ఏంటంటే, ఒక రూపాన్ని కానీ ఒక ఇష్టదేవతని కానీ ఒక మంత్రం కానీ పట్టుకొని తదేకంగా ఆ చింతనలో ఉంటూ మీ వ్యవహారం చేసుకుంటే మూడవ మెట్టు భక్తి. తర్వాత సకల ప్రాణుల్లోనూ వ్యక్తుల్లోనూ వస్తువుల్లోనూ ప్రాణుల్లోనూ పరమాత్మ అన్నింటిలో ఉన్నాడు అని తెలుసుకొని అన్నింటినీ గౌరవించడం అనేది నాలుగవ మెట్టు భక్తి. తర్వాత మీకు ఆ ఈశ్వరుని యొక్క తత్వం తెలుసుకొని తన కళ్ళు మూసుకున్న తన హృదయస్థంలో కూడా పరమాత్మ ఈశ్వరుడు ఉన్నారు అని తెలుసుకునేది ఐదవ భక్తి. ఈ విధంగా మీరు ఎక్కడ మీరు ఉన్నారో మీరు చెక్ చేసుకోవాలి. అంతే తప్ప అందరం కూడా సమానంగా భక్తి చేస్తున్నాం అనేది భ్రమ. అందరూ సమానం భక్తి చేయలేరు, చేయకూడదు అవదు. ఎందుకంటే మన మనస్సు విధానాలు వేరు, మీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. కొంతమంది కూర్చున్నారు, మీ దృష్టి ఎక్కడో ఉంటుంది, నా ముందు మాత్రం వింటున్నట్టు ఉంటారు. నాకు మాత్రం తెలియదా మీరు ఎక్కడ ఉన్నారో ఎక్కడ వింటున్నారో. కాబట్టి మనం చూస్తున్నంత మాత్రాన వింటున్నంత మాత్రాన అంతా అందుకుంటున్నారని నేను అనుకోవట్లేదు, నేను అంత భ్రమలో లేదు. కాబట్టి అందరి భక్తి కూడా ఒకటి కాదు. అందువలన మీరు ఏం చేసినా, అందుకే భక్త ప్రహ్లాద అలాంటి సినిమాలు చూడండి, మంచి సినిమా అది. అందువలన అమ్మవారి కృపా కటాక్షం మీకు కలగాలంటే ఈ సృష్టిలో కనిపిస్తున్న దృశ్య ప్రపంచం అంతా అమ్మవారి యొక్క మహిమ విభూతులు. అందువలన మీకు అష్ట ఐశ్వర్యములు కలగాలంటే అమ్మవారి కృప కావాలి. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి.